యథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మహర్షి వ్యాసదేవుడు మనకు అనుగ్రహించిన శ్రీమన్ మహాభారతాన్ని ఆధారం చేసుకుంటూ సాగుతున్న ప్రవచన యజ్ఞంలో నిన్నటి రోజున మయసభ నిర్మాణం ఏ విధంగా జరిగినది, మయుడు తన యొక్క శిల్పచాతుర్యంతో కృష్ణుని యొక్క కోరిక మేరకు యుధిష్ఠిరునికి నిర్మించి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సభాభవనం, అలాంటిది మనుష్యలోకంలో లేదు అని నారదుల వారు చెప్తూ వివిధ లోకాల్లో ఉన్న సభల్ని వర్ణిస్తూ పాండురాజు కోరిక మేరకు రాజసూయ యాగాన్ని చేయమని యుధిష్ఠిరుని ఆదేశించడం జరిగినది. తర్వాత యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది. అప్పుడు తన కులగురువైనటువంటి పురోహితుడైన ధౌమ్యునితో పాటు ఇతరత్ర మంత్రులతో మహాత్ములతో సమావేశమైనటువంటి ధర్మరాజు ఈ రాజసూయ యాగ విషయమై పాండురాజు కోరుకున్నటువంటి అంశాన్ని నారదుల వారు చెప్పారు. నా పితృణ విముక్తి కోసమై ఈ రాజసూయ యాగాన్ని చెయ్యాలి అనే ఉద్దేశాన్ని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాటలు అక్కడ పెద్దవాళ్ళందరూ సెలవిస్తారు. ఈ సందర్భంలో ధర్మరాజు పాలన ఎలా ఉన్నది అని వ్యాసుల వారు మరొక్కసారి అద్భుతంగా వివరిస్తారు. రాజసూయ యాగం చేయడం అంటే ఆనాడు భూమి యందున్నటువంటి సమస్త రాజులు ఇతని యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించాలి, అప్పుడు కానీ రాజసూయ యాగం చేయడానికి అవ్వదు. ఇది తెలుసుకోవాల్సింది. రాజసూయ యాగం చేశాక కాదు, తత్పూర్వమే వారందరూ ఇతని ఆధిక్యాన్ని అంగీకరిస్తేనే చేయగలగాలి. అందరూ రాజులు ఎవరినైతే తమకంటే అధికుడని తమకు కూడా శాసకుడని అంగీకరిస్తారో అతన్ని సామ్రాట్ అంటారు. అలా సామ్రాట్గా అందరూ అంగీకరించాలి అంటే ఆ రాజుకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే నతస్య విద్యతే ద్వేష్ట, అతనికి ద్వేషి అనేవాడు ఉండకూడదుట. అటువంటిప్పుడే కదా సాధ్యమవుతుంది. అందుకు మహానుభావ యుధిష్ఠిర, నిన్ను ద్వేషించేవాడు ఎవడూ లేడయ్యా ఈ భూమి యందు. అందుకే నీ పేరే తతోస్య అజాత శత్రవ అన్నారు. ఇక్కడ అజాత శత్రువు అని పేరు ధర్మరాజుకి. ఎందుకంటే ఈ పేరు ఊరికినే రాలేదు. ఆనాడు ఉన్న రాజులు ఎవ్వరికీ కూడా ఈయన పట్ల శత్రుతాభావం లేదు. మరి దుర్యోధనుడికి ఉందంటే అది ఇంట్లో పుట్టిన ముసలం, బయట రాజులు కాదు అది ఇక్కడ. అందుకు దుర్యోధనుడు వేరే విషయం. మిగిలినటువంటి రాజులందరికీ కూడా ఇతడు ద్వేషి కాడు. యుధిష్ఠిరుడు అంటే అందరికీ మన్నన ఉన్నది. పైగా ప్రజలందరికీ కూడా యుధిష్ఠిరుడిపై చాలా గౌరవం ఉన్నది. యుధిష్ఠిరునికి ఆ గౌరవం తనదైనటువంటి ధర్మశక్తి ద్వారా రావడమే కాకుండా తమ్ముళ్ళ ద్వారా లభించింది. ఎందుకంటే అందరినీ ఆదరించే బుద్ధి ధర్మరాజుదైతే అందరినీ రక్షించే లక్షణం భీమునిది అన్నాడు ఇక్కడ. ఆదరించడం, రక్షించడం. అదేవిధంగా ఏవైనా శత్రువుల బాధలు మొదలైన ఉంటే ఆ శత్రువుల్ని బాధల్ని అణచేవాడు అర్జునుడు. ఇక ధర్మబోధ నీతిబోధ చేసేవాడు నకులుడు. ఇక సహదేవుడు వినయంతో అన్న కార్యక్రమాలన్నీ చేస్తూ జనపదాల్లో ఉండేటువంటి కలహాలు భయాలు లేకుండా చూస్తూ ఉంటాడట. అలాంటి ధర్మరాజు పాలనలో సకాలంలో వర్షాలు విస్తారంగా కురిసేవి. అంతేకాకుండా యాగ సామగ్రి, గోరక్షణ, వ్యవసాయం, వ్యాపారం ఇవన్నీ మంచి వృద్ధి చెందాయి. దారిద్ర్యం అనేది లేదు, రోగాలు, అగ్ని ప్రమాదాలు, ఉత్పాతాలు లేవు అంటూ ఒక అద్భుతమైన యుధిష్ఠిరుని పాలనని వివరించారు ఇక్కడ. ఇలాంటి మహానుభావుడి వద్దకు రాజులందరూ ఒక్క పని మీదే వచ్చేవారట. అదేమిటంటే ప్రేమగా ఏవైనా కానుకలు చెల్లించడానికి వచ్చేవారు. అందుకని యుద్ధాలు కానీ మరేవి లేవు ఇక్కడ. ఇలా రాజులతో ఉన్నటువంటి అనుబంధం కూడా అంత ప్రేమపూర్వకంగా ఉన్నది. అలాంటి నువ్వు రాజసూయ యాగం చేయడానికి అన్ని విధాల అర్హుడవు అని చెప్తూ పక్కన ఋషులు చెప్తున్నారు. ఈ రాజసూయ యాగంలో అగ్ని ప్రతిష్టాపనకై 6 అగ్నివేదికలు నిర్మిస్తారు. దానితో పాటు ఆ యజ్ఞం పూర్తయ్యాక అవబృధ స్నానం చేస్తారు. ఆ అవబృధ స్నానం ఎవడైతే పొందుతాడో ఆ యజమాని సర్వ విజేతయ్యి అతడు సామ్రాట్ అనిపించుకుంటాడు. దానికి అన్ని విధాల సమర్థుడు నువ్వు, నీ అధీనంలో మేముందరము ఉన్నాము అని అక్కడికి చేరినటువంటి మహాత్ములందరూ చెప్పారు. అప్పుడు అంటున్నాడు, మీరందరూ నా మీద ప్రేమతో చెప్పారు, నిజంగా నాకు ఏది శ్రేయస్తో చెప్పేటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఈ సమయంలో నేను సంప్రదించాలి అని వేగంగా వెళ్ళి సందేశాన్ని చెప్పగలిగిన దూతను పంపెట్ట. ఆ సందేశాన్ని విని కృష్ణ పరమాత్మ తనంత తానుగా ఇంద్రప్రస్థానానికి చేరుకున్నారు. ఆ ఇంద్రప్రస్థంలో కృష్ణ పరమాత్మని శరణు వేడి అంటున్నాడు యుధిష్ఠిరుడు. స నిశ్చయార్థం కార్యశ్చ కృష్ణమేవ జనార్దనం. నా కార్యంలో నిశ్చయం చేయడానికి జనార్దనుడైన కృష్ణుడే ప్రధానమైనవాడు. ఎందుకయ్యా అంటే సర్వలోకాత్ పరం మత్వా జగామ మనసాహరి. సర్వలోకములకు అతడు ఉన్నతుడు. సర్వలోకాత్ పరం అంటే పరాత్పరుడైనటువంటి వాడు కృష్ణుడు. అప్రమేయం మహాబాహుం. అయితే
కొలత కందనివాడు, మహాబాహువు, సర్వలోకంలో కంటే గొప్పవాడు అయినవాడు మన కంటి ముందు ఎలా కనబడుతున్నాడయ్యా అంటే కామాజాతమజం ఋషు. అద్భుతమైన మాట చెప్పారు. ఋషు అంటే మానవులలో కలిగాడు ఆయన, మానవుల్లో మానవుడిగా ఉన్నాడు. కానీ అజం జన్మరహితుడు, పుట్టుక లేనివాడు. కామాత్ అంటే తన యొక్క సంకల్పము చేత, సత్యకామ సత్య సంకల్ప అని చెప్పినట్లుగా తనదైన ఇచ్ఛతో తాను అవతరించాడు మానవుడుగా అని చెప్పి మొత్తం పాండవులందరూ కూడా యుధిష్ఠిరుని యొక్క ఈ అభిప్రాయాన్ని సంతోషించి కృష్ణుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నట్టు. పైగా కృష్ణునికి తెలియంది లేదు అంటున్నాడు యుధిష్ఠిరుడు. నాస్య కించిద్ అవిజ్ఞాతం నాస్య కించిద్ అకర్మజం నసకించిన్ నవిషహేదితి కృష్ణమమన్యతు సతుతాం నైష్ఠికీం బుద్ధిం కృత్వా పార్థో యుధిష్ఠిర. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు, నైష్ఠికీ బుద్ధి అని. అంటే కృష్ణునిపై నిష్ఠ కలిగిన బుద్ధి, ఇది నైష్ఠికీ భక్తి అని, నైష్ఠికీ శ్రద్ధ అని కూడా చెప్తారు ఇక్కడ. అలానే నైష్ఠికీ బుద్ధితో కృష్ణ పరమాత్మని శరణ పెడితే అప్పుడు కృష్ణ పరమాత్మ నీ సంకల్పం చాలా బాగుంది, రాజసూయ యాగం చేయడానికి కేవలం ఆశ ఉంటే సరిపోదయ్యా, అర్హత ఉండాలి. ఆ అర్హత ఇప్పుడు నీకు మాత్రమే ఉన్నది. క్షత్రియులందరినీ జయించి సామ్రాట్టు కాగలిగిన లక్షణం నీకుంది అని ఇక్కడ కృష్ణుడు ఒక అద్భుతమైన మాటలు చెప్తాడు. ఈ మాటలు బట్టి కూడా ఆనాటి దేశ పరిస్థితులు, ఆనాటి రాజులు ఎలా ఉండేవారు, రాష్ట్రాలు ఎలా ఉండేవో అన్నీ అర్థమవుతున్నాయి. అంతేకాదు కృష్ణ పరమాత్మ ఏ విధంగా ఆనాడు ఉన్నటువంటి మొత్తం పరిపాలనా వ్యవస్థని సంస్కరించాడో తెలియాలి. ఆయన రాజు కాడు, కానీ ప్రతి రాజు ఆయనకు దాసుడే, అది గొప్ప విషయం. అందుకే కృష్ణుడు కింగ్ మేకర్. రాజులందరూ కృష్ణ పరమాత్మని గౌరవిస్తారట. కృష్ణుడంటే బెంగ కూడా. ఎవరైనా కృష్ణ పరమాత్మపై దురభిప్రాయం ఉన్న రాజులకి ఆయనపై భయం ఉంది, మిగిలిన వాళ్ళందరికీ భక్తి ఉంది. మొత్తాన్ని కృష్ణుడిని ఎదిరించి నిలబడగలిగే రాజు ఒక్కళ్ళేడు. ఆయన నిజానికి రాజు కాడు. యాదవులకి రాజార్హత లేదు గనక ఆ మర్యాదను తాను కాపాడుకున్నాడు. అందుకు ఉగ్రసేనే రాజుగా చేశాడు. తాను మాత్రము అందరు రాజులకి ఆదరణీయుడయ్యాడు. మొత్తం రాజుల యొక్క చరిత్ర, నాటి పరిపాలనా వ్యవస్థ, ఇందులో భాగాలుగా కాకుండా మొత్తం భారతమంతా అఖండముగా ఏకఛత్రాధిపత్యం కింద ఉండడం కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నమే రాజసూయ యాగం. ఇది తెలుసుకోవాలి. అందుకు ఏ రాష్ట్రమైనా ఏ రాజ్యమైనా ఉండవచ్చుగాక, అన్నీ కూడా ఒకానొక కేంద్రీయమైన శక్తితో నిర్వహింపబడుతూ ఉన్నప్పుడు ధర్మ ప్రతిష్టాపన గొప్పగా ఉంటుంది. దానికే ఈ రాజసూయ యాగం ఒక ప్రణాళిక. కృష్ణ పరమాత్మ ఇక్కడ చూపిస్తున్నాడు. పరశురాముడు క్షత్రనాశనం చేసిన తర్వాత క్రమక్రమంగా క్షత్రియ జాతి చాలా అంతరించింది. ఇప్పుడున్నటువంటి క్షత్రియ జాతుల్లో ప్రధానంగా ఎప్పుడైనా క్షత్రియ జాతులు రెండుగా చెప్పబడుతుంటాయి, సూర్యవంశం, చంద్రవంశం అని వ్యవహారంలో అంటూ ఉంటాం. కానీ రెండు వంశాలకి మూల పురుషుడు మాత్రం మనువే. ఆ మనువు నుంచి వచ్చిన ఇక్ష్వాకువు ఎవరైతే ఉన్నారో, ఇక్ష్వాకువు నుంచి వచ్చిందంతా సూర్యవంశంగా వ్యవహరింపబడుతుంది. పురూరవుల నుంచి వచ్చిందంతా చంద్రవంశంగా చెప్పబడుతుంటుంది. ఇరువురు కూడా మహానుభావుడైన మనువు యొక్క పుత్రులే. ఇప్పుడు ఇక్ష్వాకు వంశీయులై పురూరు వంశీయులై ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వచ్చిన 100 వంశాలు ఉన్నాయి ప్రస్తుతం. ఇందులో యయాతి వారసుల్లో భోజవంశీయులు మంచి పేరుతో ఉన్నటువంటి వారు. పైగా అనేక మంది రాజులు ఉన్నప్పటికీ, వాళ్ళు స్వతంత్రతా శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా అందరూ జరాసంధుడికి ఇప్పుడు భయపడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ వారిలో అనేక మంది రాజుల్ని కలుపుకుని తన యొక్క పరాక్రమంతో భయపెట్టి తాను చలామణి అవుతున్నటువంటి సామ్రాట్ అనదగిన వాడు కూడా ఉన్నాడు. వాడు మగధ దేశాధిపతి అయినటువంటి జరాసంధుడు. ఆ జరాసంధుడిని ముందు మనం నిర్మూలిస్తేనే కానీ రాజసూయ యాగం అనేది సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే జరాసంధుని చేతిలో బందీలై 86 మంది రాజులు ఉన్నారు. అతడు వాళ్ళని చెరసాల్లో పెట్టి ఉంచాడు. ఇప్పుడు అతన్ని మనం పరిమార్చితే 86 రాజులు కూడాను విముక్తులు అవుతారు. వాళ్ళందరూ నీకు వశ్యులు అవుతారు. అదేవిధంగా ఇతరత్ర పాలకులు కూడా జరాసంధునికి అనుకూలంగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నీపై ప్రేమ ఉంది, జరాసంధునిపై భయం ఉంది. అందుకు జరాసంధుడు అడ్డు మనం తొలగిస్తే వాళ్ళు నీపై ప్రేమతో నీవైపు వస్తారు. ఎంత అద్భుతమైన ప్రణాళిక చూడండి. కృష్ణ పరమాత్మ ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి మొత్తం రాజ్యాలు, పాలనా వ్యవస్థలు, పాలకుల యొక్క పరిస్థితులు అన్నీ తెలుసుకుని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఏ ఏ రాజుల బలం ఎలా ఉందో ఇక్కడ వివరిస్తారండి కృష్ణ పరమాత్మ. దీన్ని బట్టి అప్పటి పొలిటికల్ సినేరియో అంటే ఆ పాలనా నేపథ్యం అంతా చెప్తున్నాడు మహానుభావుడు ఇక్కడ. అనేక మంది రాజులు అనేక దిక్కుల్లో ఉన్నవారు, వాళ్ళందరినీ కూడా నీ సోదరులతో నువ్వు జయించవచ్చు. ఇక మా వైపు ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ యదువంశము అని చెప్పబడుతూ, దీంతో వృష్ణి భోజ వంశములు కూడా మిత్రవంశములు. ఇవన్నీ కూడా మా వైపు ఉన్న వాళ్ళలో అతిరథులు, మహారథులు మొదలైన వారు ఉన్నారు. అతిరథులు అంటే పరాక్రమవంతుల్లో గొప్పవారిని అతిరథులు ఉంటారు. మా వైపు ఉన్న అతిరథుల్లో 7 ఉన్నారని చెప్తున్నాడు. అది చారుదేష్ణుడు,
ఆయన సోదరుడు చక్రదేవుడు, సాత్యకి, నేను, బలరాముడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు మేము అతిరథులం. ఇక మాలో ఉన్నటువంటి మహారథులు కృతవర్మ, అనాధృష్టి, సమీకుడు, సమితింజయుడు, కంసుడు, శంకుడు, కుంతి. ఈ కంసుడు వేరు. వీళ్ళు 7 మహారథులు. ఇంకా అనేకమైన పరాక్రమవంతులు మాలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు సమ్రాట్టుగా కాగలిగిన వాళ్ళ లక్షణం ఉంది కనుక మేమందరం నీ వైపు ఉంటాం. ఈ విధంగా తెలియజేసి, జరాసంధుడు బ్రతికి ఉండగా నువ్వు రాజసూయ యాగం చేయడం కుదరదు గనక ముందు జరాసంధుని వధ చేయాలి. ఇది ధర్మరక్షణకి చాలా ప్రధానం. అతడు గిరివ్రజపురాన్ని ఏలుతూ ఉన్నటువంటి వాడు, సామాన్యుడు కాడు, గొప్ప పరాక్రమశాలి. అతన్ని ఎందుకు సంహరించాలని చెప్తున్నామంటే అధర్మం అతని వైపు ఉంది గనక. కేవలం పరాక్రమం ఉంటే యుద్ధంలో జయించవచ్చు, అధర్మం అతని వైపు ఉన్నది కనుక అతను ఏ విధంగానైనా సంహరించి తీరాలి. ఈ జరాసంధుడు 86 రాజులను ఎందుకు బంధించాడో తెలుసా? మొత్తం 100 మందిని పూర్తి చేసి 100 మంది రాజుల్ని బలి ఇచ్చి యాగం చేద్దాం అనుకుంటున్నాడు వాడు. అంటే 100 మందిని సంహరించి తద్వారా ఒకానొక శక్తిని పొందాలి యాగంలో. అంటే నరబలితో కూడిన ఒక యాగం చేద్దాం అనుకుంటున్నాడు. అంటే భయంకరమైన వామాచారం అతడిది, జరాసంధుడిది. ఇప్పుడు 86 మంది ఉన్నారు, బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఎక్కడ 14 మంది కలుస్తారో అని వాళ్ళు భయం. ఆ కారణం చేత ముందు అతన్ని సంహరించే ఏర్పాటు చేయాలి. అంటే ఆ ప్రణాళిక తీర్చదిద్దగలిగేవాడివి కూడా నువ్వేనయ్యా అన్నట్ట కృష్ణునితో యుధిష్ఠిరుడు. అప్పుడు చర్చ చేస్తాడు కృష్ణ పరమాత్మ. అయితే నీ సోదరులిద్దరినీ నాతో పంపన్నాడు. భీముడు, అర్జునుడు వారిద్దరినీ నాతో పంపితే నేను జరాసంధుడి వద ఎలా చేయాలో ప్రణాళిక వేస్తానంటే, ఒక్కసారి ధర్మరాజు భీమార్జున ఉభౌ నేత్రే మనోమన్యే జనార్దనం మనశ్చక్షుర్విహీనస్య కీదృశం జీవితం భవేత్. వెంటనే యుధిష్ఠిరుడు అన్నట్ట, భీమార్జునులు నాకు 2 కళ్ళు వంటి వారయ్యా, వీళ్ళే వెళితే నా గతి ఏమిటి అంటే, రాజైన వాడికి దైన్యం ఉండకూడదయ్యా అని చెప్పినాడు కృష్ణ పరమాత్మ. దైన్యం యథా బలవతి తథా మోహో బలాన్వితే తా ఉభౌ నాశకౌ హేతు రాజ్ఞా త్యాజ్యౌ జయార్థినౌ. బలమున్నవాడికి దైన్యం ఉండకూడదు, అదేవిధంగా బలం లేనివాడికి మోహం ఉండకూడదు అన్నాడు. ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ. బలహీనుల్లో మోహం ఉండకూడదు, బలవంతుల్లో దైన్యం ఉండకూడదు. ఈ 2 వినాశకారకాలు సుమా. విజయం పొందవలసిన వాడు 2 విడిచిపెట్టాలి. అందుకు నువ్వు ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందో అని దైన్యాన్ని విడిచిపెట్టాలి, వీళ్ళు నా వాళ్ళని మోహాన్ని విడిచిపెట్టాలి. కర్తవ్యనిష్టకి పంపించు. ఎందుకంటే చావు ఎప్పుడో ఒకప్పుడు ఎలాగూ తప్పదు. కానీ ధర్మం కోసం మనం ఉద్యమించవలసిన సమయంలో చావుకు భయపడి ఆగకూడదు సమా అన్నాడు. ఎక్కడో భగవద్గీతలో వినిపించవలసిన మాట ఇక్కడ వినబడుతుంది కదా. తెలుసుకోవాల్సింది వాడి కర్తవ్య నిష్ఠ. మరణానికి భయపడి కర్తవ్యాన్ని మానరాదు, ఇది తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇవాళ నువ్వు కర్తవ్యం మానివేసి మరణం రాకుండా కాపాడుకోవాలంటే మరణం రాకుండా ఉంటుందా? అది ఎప్పటికైనా తప్పకుండా వస్తుంది. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ మాట ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు. కనుక భగవద్గీత అంటే అక్కడ మాత్రమే కృష్ణుడి మాట కాదు. భారతంలో, భాగవతంలో కృష్ణుడు ఎక్కడ పలికినా అది భగవంతుని మాటే అని తీసుకోగలిగితే అద్భుతమైన భగవద్గీత వాక్యాలు. భగవానుడు ఎక్కడ మాట్లాడినా అది ఉపదేశమే, ఇది తెలుసుకోవాల్సింది, భగవద్ ఉపదేశమే. ఈ విధంగా చెప్పి ఆ జరాసంధుని చరిత్ర చెప్తున్నాడు. బృహద్రథుడనే ఒక రాజున్నాడు. ఆ బృహద్రథుడు సామాన్యుడు కాదు, 3 అక్షోహిణులకు అతడు అధిపతి, మహాసుందరుడు. ఆయన సంతానార్థి తపిస్తున్నటువంటి కాలంలో చండకౌశికుడు అనేటువంటి ఒక మహర్షిని ఆయన దర్శించి, సంతానం లేక బాధపడుతున్నాను, నీ అనుగ్రహం కావాలయ్యా అంటే ఒక ఫలాన్ని ఇచ్చాట ఆ చండకౌశికుడు. ఇచ్చి ఈ ఫలం నీ భార్యలకు ఇవ్వు అన్నాడు. 2 భార్యలు రాజుకి. నీ భార్యలకు ఇవ్వు అంటే వాళ్ళు ప్రేమగా తీసుకున్నారు ఆ ఫలాన్ని. కానీ నిజానికి భార్యలకు ఇవ్వు అంటే ఇద్దరిని తినమని చెప్పలేదు ఆయన, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అని ఆయన ఉద్దేశం. కానీ వీళ్ళిద్దరూ అమిత ప్రేమతో దాన్ని ముక్కలు చేసి సగం సగం తిన్నట్టు వాళ్ళు. దీని యొక్క ఫలితం ఎలా ఉన్నది అంటే, పుట్టినప్పుడు సగభాగం ఆమెకు, ఇంకో సగభాగం ఈమెకు కలిగెట్ట. ఏమంటే ఇలాంటివి ఎక్కడైనా ఉంటాయా అంటే, మహర్షి ఇచ్చిన ఫలంతో సంతానం కలిగితే ఇలాంటివి ఉంటాయండి, ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అక్కడ పురుషుని యొక్క సంపర్కం లేకుండా కలుగుతోంది. మహర్షి తపశ్శక్తి అందులో పెట్టాడు. ఆ పూర్ణ ఫలంలో పూర్ణ దేహం ఉత్పత్తి కాగలిగిన శక్తిని తపస్సుతో పెట్టాడు ఆయన. తపస్సుకి మంత్రానికి ఉన్న శక్తి ఎవడు చెప్పగలడు? అలాంటి శక్తిని వీళ్ళు అర్థం చేసుకోలేక ముక్క చేశారు. ఎప్పుడో అది ముక్క అయిందిట. కానీ మహర్షి తపస్సుతో ఇచ్చింది వ్యర్థం కాదు, అదొకటి ఉన్నది. పైగా నీ పిల్లవాడికి ఎన్ని సుగుణాలు ఉంటాయి అంటే 8 సుగుణాలు ఉంటాయని పిల్లవాడికి ముందే చెప్పేట. అదేమిటంటే, 1 బ్రాహ్మణ భక్తి, 2 యుద్ధములో ఓటం అనేది ఉండదు, యుద్ధాశక్తి ఎప్పుడూ ఉంటుంది, అతిథుల్ని ప్రేమగా చూస్తాడు, దీనుల్ని కాపాడతాడు, మహాబలం ఉంటుంది, కీర్తి ఉంటుంది, ప్రజల యొక్క అనురాగం ఉంటుంది. ఇవన్నీ అతనికి ఉంటాయి. నిజంగా అవన్నీ ఉన్నవాడండి జరాసంధుడు, లేకపోతే అంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలడా? ఇలాగా ముందే వరం ఇచ్చాడు కనుక పుట్టినవాడు 2 ముక్కలుగా పుట్టినా
ఆ పుట్టిన వెంటనే దాది అంటే అక్కడ ప్రసూతి చేయించినటువంటి ఆ దాది ఆ 2 ముక్కల్ని చుట్టి ఆ ద్వారంలోంచి బయటపడేసింది ఇక్కడ. అప్పుడు అక్కడ నగరంలో పహరా తిరుగుతున్నటువంటి రాక్షసి జరా అని ఒక ఆమె వచ్చి ఏమిటి 2 ముక్కలు ఉన్నాయని కలిపింది రండి. కలపగానే ఒకటై అప్పుడు కేరుమని ఎచ్చెట్టవాడు. వెంటనే ఏడుపు విని బయటకు వచ్చి వీడు మా పిల్లాడే అన్నారు వీళ్ళందరూ. పైగా ఆ పిల్లవాడిని చక్కగా ఇచ్చిందండి. జరతే సంధింపబడ్డాడు గనక జరాసంధుడు అని పేరు వచ్చింది అతనికి అన్నారు ఇక్కడ. అయితే జర ఎవరు అది కూడా తెలియాలి కదా. ఆమె చెప్తోంది తానెవరో అని. నేను రాక్షసినే, కానీ నన్ను గృహదేవి అనే పేరుతో బ్రహ్మదేవుడు సృష్టించాడు. దీన్ని బట్టి మనకున్నటువంటి దేవతా వ్యవస్థలు ఎన్నో తెలుసుకోండి. ఏమంటే ఎన్నో దేవతలు ఉన్నారండి హిందువులకి అంటే ఎంతమంది అంటే 3 కోట్లు అంటాడు, 33 కోట్లు అంటాడు. ఎన్ని అనుకోనియండి, అన్ని కోట్లు దేవతలున్న మతం హిందూ మతమైన గర్వంగా చెప్పుకుందాం. ఇక్కడ దేవతల వ్యవస్థ కూడా తెలియాలండి, సామాన్యం కాదు. మనల్ని రక్షించడానికి ఎన్ని రకాలు ఉన్నారనుకున్నారు? దేవతలే కాదు, రాక్షసులు కూడా ఉన్నారట మనం రక్షించడానికి. యక్ష రాక్షస వీళ్ళందరూ కూడా మన విశ్వరచన విశ్వ నిర్వహణ వ్యవస్థలో భాగాలు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే సూర్యరథం వస్తూ ఉంటే అక్కడ దేవతలు, పితృదేవతలు, గంధర్వులు, అప్సరస్సులు, రాక్షసులు ఉంటారని వర్ణించారు. రాక్షసులు అంటే కేవలం దుర్మార్గులు కాదు, అదొక జాతి. అలాగే ఇదో రాక్షసిట. ఈమె గొప్పతనం ఏంటయ్యా అంటే లోకాలని బాధించే పీడాశక్తుల్ని పరిహరించే శక్తి ఈవిడ అన్నారు ఇక్కడ. ఈమె గృహదేవి. నన్ను ఎవరైనా ఇళ్లల్లో చిత్రలేఖంగా రాసి పెట్టుకుంటే ఆ ఇంటిని రక్షిస్తుంటాను అని చెప్తుందామె. ఇది గృహదేవి. ఇది కొంచెం మీకు తెలియాలి అంటే కొందరు దిష్టి బొమ్మలు వేసినప్పుడు కూరలు వేసుకుని పెడుతూ ఉంటారు చూసారా, అవి కూడా ఒకానొక రాక్షస శక్తులే. అవి ఇంటినే గృహాన్ని రక్షిస్తూ ఉంటాయి. అలాంటి తెగకి చెందినదే జర. ఇప్పుడు మనకి అలవాటులో కనబడే ఒక ఆచారంతో చెప్తున్నాం ఏంటంటే భారత కాలం నాటి ఆచారాలు నేటికి కూడా భారతీయులకు ఉన్నాయి. భారత కాలం నాటివి ఇంకా ప్రాచీన కాలం నుంచి వస్తున్నాయి. అది తెలుసుకోవాల్సింది. అందుకే జర నన్ను గృహదేవి అంటారు. దానవ వినాశం కోసం నన్ను బ్రహ్మ నియోగించాడు. నాకు దివ్య రూపం ఉంది సుమా. నేను పుత్రవతి అయిన యువతిగా భావిస్తూ ఇంటి గోడలపై నన్ను ఎవరైతే చిత్రిస్తారో ఆ ఇంటికి నేను అభివృద్ధి కలిగిస్తాను అని చెప్తూ ఆ ఇంట్లో ఉంటూ నేను అనేక కాలాలు వాళ్ళని అనుగ్రహిస్తాను. బహుపుత్రవతిని నేను. అందుకు నన్ను ఆరాధించే వారికి పుత్ర సంతానం, పుత్రికా సంతానం కూడా ఇంట్లో క్షేమంగా ఉంటుంది అని చెప్పింది. దీన్ని బట్టి గృహదేవతలు వాటి యొక్క విశేషాలు ఇదొక ప్రత్యేక అంశం అండి. ప్రస్తుతానికి అది అప్రస్తుతం కనుక చెప్పట్లేదు, కానీ ఈ ఒక్క భావం ఇక్కడ తెలుసుకుంటే చాలు ఎంత విశేషమైన అంశములు ఉన్నాయి. మొత్తానికి ఈ విధంగా జరాసంధుడు ఎప్పుడైతే ఏకశరీరుడయ్యాడో బృహద్రథుడు చాలా సంతోషించాడు. ఆ జరాసంధుడు అనేక విద్యల్లో గొప్పవాడయ్యాడు. చండకౌశికుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినటువంటి వాడు గనక ఒక అద్భుతమైన రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అయితే అలాంటి ఆ జరాసంధుని పరిమార్చడానికి కృష్ణ పరమాత్మ భీమార్జునులతో కలిసి బయలుదేరాడు మగధ దేశానికి. ఆ సమయంలో ఎలా ఉన్నది అంటే అప్పుడు జరాసంధుని రాజ్యంలో కొన్ని దుశ్శకునాలు కనబడ్డాయట. మనం చెప్పుకున్నాం పురోహిత వర్గమని. వెంటనే జరాసంధుని పురోహితులు ఏమనుకున్నారంటే ఈ దుశ్శకునాలు నీకు ఆపదని సూచిస్తున్నాయి గనక ఇలాంటి దుశ్శకునాలు కనబడినప్పుడు ఏ శాంతి యాగాలు చేయాలో అవి చెయ్యాలి అని చెప్పారు. దానికి నేను సంసిద్ధమే అన్నాడు జరాసంధుడు. ఇంకా శాంతి యాగాలు చేయడం మొదలుపెట్టారు. దానికి ముందుగా జరాసంధుడు ఏనుగుపై ఊరేగించి చుట్టూ నీరాజనాలతో ఆయనకి ఆ ఏనుగుపై ఆయన ఉండగా చుట్టూ నీరాజనాలు ఇచ్చారటండి. ఆ తర్వాత ఒక వ్రతాన్ని అతడి చేత ఆచరింపజేస్తూ దీక్షని స్వీకరింపజేశారు. ఆ వ్రత నియమంలో ఉన్నప్పుడు అనేక మంది విప్రులు పెద్దలు రావడం, వారిని సత్కరించడం చేస్తున్నాడు. అలాగా స్నాతకులైన బ్రాహ్మణుల వలె అంటే అప్పుడే గురువు వద్ద విద్యాభ్యాసం అంతా నేర్చుకుని గృహస్థాశ్రమానికి అనుమతింపబడ్డ విప్రుల వలె అని అర్థం. స్నాతక బ్రాహ్మణ వేషములు వేసుకుని ముగ్గురు వచ్చారు. ఎలా వచ్చారంటేట కోట యొక్క ముఖ్య ద్వారం నుంచి రాకుండా వెనక నుంచి కోట గోడ పగలగొట్టి వచ్చేట లోపలికి. దీక్షలో ఉన్న ఆయన వచ్చిన వాళ్ళ వేషం చూశాను. మీరు చూస్తే విప్రుల్లో ఉన్నారు, కానీ కుసుమాలు అవన్నీ ధరించి కనబడుతున్నారు. ఆ వస్తూ అక్కడ త్రోవలో పూలమాలలు కనబడితే వేసుకుని వచ్చేట వాళ్ళు. వేషములు చూసినప్పుడు చేతుల దగ్గర కొన్ని కాయలు కాచినట్టున్నాయి. ఇవి యుద్ధమునందు ధనుర్బాణాలు ధరించిన వారికి అలా ఉంటుంది కనుక చూడ్డానికి క్షత్రియుల్లా కనబడుతున్నారు, బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. మీరు స్నాతకులు అంటున్నారు, ఎలా నమ్మను అన్నారు. అప్పుడు స్నాతకం అనేది త్రైవర్ణికులకు ఉంటుందయ్యా అని చెప్తూ మేము వెనక నుంచి ఎందుకు వచ్చాం, ముందు నుంచి రాలేదు, ఎందుకంటే శత్రువు వద్దకు వచ్చినప్పుడు వెనక నుంచి రావచ్చు అని ఒక మాట ఉంది కనుక వెనక నుండి వచ్చాం అన్నట్ట. అనగానే నేను మీకు ఎలా శత్రువు అవుతాను అన్నాడు జరాసంధుడు. మీతో నాకు వైరం ఉన్నట్టు ఎక్కడ దాఖలాలే లేవే, ఏ కారణం చేత శత్రువు అంటున్నారు అంటే మేము ధర్మరక్షణ పాలన గురించి ఆలోచించేవాళ్ళం,
నువ్వు ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు గనక నిన్ను శిక్షించాలనుకుంటున్నటువంటి శత్రువులం మేము. ఎందుకంటే క్రూరుల్లో నీలాంటి క్రూరులు లేడయ్యా. లేకపోతే నువ్వు శివారాధన చేయడానికని 100 మంది మనుష్యుల్ని సంహరించడానికి సిద్ధపడ్డావు. పరమ కళ్యాణకారకుడిని శంకరుని హింసతో పూజించాలనుకోవడం మొట్టమొదటి దోషం నీది. మనుష్యతాం సమారంభ నచ దృష్టాపి కదాచన సకథం మానుషైర్దైవం ఎష్టుమిచ్చచి శంకరం. శంకరుని నువ్వు మనుష్యుల్ని సమాలంభ బలి ఇచ్చి ఆరాధిస్తావా? తగదు సుమా అని చెప్తూ, ఎవడు ఏ అవస్థ ఇతరులకు కల్పిస్తాడో వాడు అదే అవస్థని పొందుతాడు అని ఇది ఒక విశ్వనియమం, గుర్తుపెట్టుకున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ లోకానికి చూపించిన ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం. యస్యాం అవస్థాయాం యద్యత్ కర్మ కరోతి యః తస్యాం అవస్థాయాం తత్ఫలం సమవాప్నుయాత్. ఇది కృష్ణోపదేశం కనుక శ్లోకాన్ని యథాతథంగా చెప్తున్నాను. ఎవరెవరు ఏ అవస్థల్లో ఏ కర్మలు చేస్తారో వారు ఆయా అవస్థల్లో ఆ కర్మఫలాన్ని పొందక తప్పదు. అందుకే చేసిన కర్మకు ఫలితం తప్పదు. అందుకే తెలుసుకుని సత్కర్మ చేయి, అది ఇందులో చెప్పడం. నువ్వు చేసిన దానికి గాను అనుభవించక తప్పదు. పైగా నువ్వు రాజుల్ని అవమానించి వాళ్ళు నీకంటే తక్కువ అనుకుంటున్నావు. ఒక్కడు గుర్తుపెట్టుకో, సృష్టిలో మనకంటే మించిన వాడు లేడని ఏ ఒక్కడు అనుకోకూడదు సుమా. అంటే భారతంలో ఎక్కడ కదిపితే అక్కడ మన బతుకు కావలసిన మంచి మాటలు దొరుకుతాయో చూడండి. ఇక్కడ ఇతర రాజులను అవమానించద్దు. ప్రతి మనుషులోని బలపరాక్రమాలు ఉంటాయి సుమా. ప్రతివాడు నన్ను మించినవాడు ఎవడూ లేడు అనుకోరాదు. ఇది నువ్వు గుర్తించనంత వరకు కూడా నీలో గర్వం వృద్ధి చెందుతూనే ఉంటుంది. నీలో గర్వం ఉన్నంతకాలం నువ్వు ఇంకోటికి శత్రువు అవుతావు, నశించక తప్పదు. ఇది మాట చెప్పాడు. అని మేము బ్రాహ్మణులము కాము, నేను కృష్ణుడను, ఇతడు భీముడు, ఇతడు అర్జునుడు అని చక్కగా వివరించాడు. నీతో యుద్ధం చేయాలని వచ్చావు, మా ముగ్గురులో ఎవరితో యుద్ధం చేస్తావో నిర్ణయించుకో అన్నట్టు కృష్ణ పరమాత్మ. భీముడిని ఎంచుకున్నాడు జరాసంధుడు. ఇంక యుద్ధం ప్రారంభమైందండి. పాడ్యమి నాడు ప్రారంభమైంది, చతుర్దశి వరకు జరిగింది యుద్ధం. ఆ యుద్ధంలో క్రమక్రమంగా భీముని యొక్క పరాక్రమానికి అలిసిపోయాడు జరాసంధుడు. అలిసిపోయి ఇంక యుద్ధం చేయనట్లు కూలబడి లేని ఓపిక తెచ్చుకుంటున్నట్ట. కానీ అతను సంహరించడం మాత్రం వల్ల కావట్లేదు. చిట్ట చివరికి భీముడు జరాసంధుని కింద పడవేసి నడుము విరిచి చీల్చాడు రెండుగా. ఇలా చీల్చి సంతోషిస్తూ ఉంటే మళ్ళీ రెండు అతుక్కున్నాయట. అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా దర్భపోచని చీల్చి సూచన ఇచ్చాడు, విపరీతంగా వెయ్యి రెండింటిని అని. దాని ప్రకారంగా అతడు మరి అతుక్కోకుండా మరణించాడు. జరాసంధుడి మరణం ఈ విధంగా చేయించాడు కృష్ణ పరమాత్మ.